గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ మాత్రం ఒక సమావేశం ఏర్పాటు చేసినందుకు. ఇప్పుడు పెరుగు వెంకటరమణ గారు చెప్పారు, 70 ఏళ్ల నుంచి మన పెద్దోళ్ళు అదే చెప్తున్నాం, మనం అదే చెప్తున్నాం. ఆ బాణి అసలు మాట్లాడలేదు. మనం ఎంతసేపుకి 10 మంది కొట్టడం, నాకు నువ్వు చెప్పా నీకు నేను చెప్పా, మనకి మనం చెప్పుకోవటం, మళ్ళీ దిగిపోయిన తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అయితే దీన్ని వరవడిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటానికి ఎవరైనా వస్తే వాళ్ళని కించపరిచే బ్యాచ్ ఎక్కువైపోయింది. వాళ్ళు బయటికి రారు, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయలేదు. మీకు ఎగ్జాంపుల్ నాకు నా దృష్టికి చాలా మంది వచ్చారు. పెరుగు వెంకటరమణ గారు కానివ్వండి, ఆ చైతన్య గారు కానివ్వండి, ఒక కరపత్రం వేసి బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద అందరికీ అవగాహన ఉన్నప్పటికీ తెలవనట్టుగా నేను నటిస్తాను. ఇది మనకెందుకులే, మనం సేఫ్గా ఉన్నాం అనేటువంటి స్వార్థంతోనే పోతాను. కానీ బీసీలకు జరిగేటువంటి అన్యాయం చూస్తే బహుశా ఈ దేశంలో అంత అన్యాయం ఎవరికి జరగట్లేదు అని తెలిసినా కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ముందుకు వచ్చిన వాళ్ళని కించపరుస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, క్రిమినల్ బ్యాచ్ అంటారు మనవాళ్ళు చాలా మంది. వాళ్ళందరికీ ఎప్పుడైతే పదవులు రావో అప్పుడు వచ్చి మాకు బీసీలకు అన్యాయం జరిగిందని మన బోర్డు వాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళు వచ్చి లెక్చర్లు ఇచ్చుకోవడానికి ఒక అలవాటు అయింది. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ కించపరిచే విధానాన్ని కట్ చేయడానికి మనం ఏం చేయాలంటే, బీసీల గురించి ఎవరైనా ఒక కరపత్రం వేసి ఒక మీటింగ్ పెట్టిన పాటు మాకు అన్యాయం జరుగుతుంది చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారు? ఈ రోజు వరకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఈ రోజు వరకు ఖమ్మం జిల్లాలో ఒక్కళ్ళు చెప్పి ఈ మాత్రం ఒక పాంప్లెట్ చేద్దామని లేరు. పోయిన వాళ్ళు ఏమైనా లక్షాధికారులా ఈ మాత్రం ధైర్యం చేసి వాళ్ళ ఏళ్ళలో ఎవరైనా నా బొట్టోళ్ళు నీ బొట్టోళ్ళు 10 రూపాయలు ఇస్తే వాటిని తీసుకుని కరిపత్రాలు చేసేస్తే ఈ నాయకులు ఏమంటారు, వీళ్ళు పెట్టిన మీటింగ్ పెట్టారా, దీంట్లో నాకు డబ్బులు మిగిల్చుకోవడానికి చేశారు అనేటువంటి ఎద్దేవా చేయడానికి అలవాటు పడి ఇటువంటి వాళ్ళని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈయన ఒక్కడే కాదు, ఇప్పుడు ఈ మాట్లాడేసరికి ఇంకొకరు పని చేయడానికి ముందుకు రావడానికి భయపడతారు. రోజు మమ్మల్ని ఈ నిందలు భరించి మన వాళ్ళ ముందుకు పోతామని. బీసీల వల్లనే బీసీలకు నష్టం జరుగుతుంది అయితే ఓసీల వల్ల అసలు కాదనేది మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలా. బీసీలకు జరిగే నష్టం కూడా ఏంటంటే ఈ క్రిమినల్ బ్యాచ్తోనే నడుస్తామండి. ఇప్పుడు వాళ్ళు ఏదో పార్టీ పరంగా పెడతారు. మనం ఈ మధ్య నుంచే ఒక 4 రోజుల నుంచి నా దగ్గరికి అందరూ వస్తూ ఉన్నారు. కొద్దిగా మేధావులు అనుకున్న వాళ్ళు, వేరే పార్టీల రాజకీయ నాయకులు కూడా నాతో చర్చలు నడుపుతూ ఉన్నారు. ఏమని, వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టామని ఇప్పుడు అందరూ ఎద్దేవా చేస్తారు, వీళ్ళకి పదవులు దొరకకపోతే ఇవాళ మీటింగ్ పెట్టారా లేదన్నా ఆయనకు ఒక పార్టీ అంటగడతాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీసీని కలుపుకుండగా ఒక మీటింగ్ పెట్టారు. అక్కడికి ఆ పార్టీ వాళ్ళ వరకే పోయారు. ఒక కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, లేకపోతే సిపిఐ వాళ్ళు పెడతారు, లేకపోతే సిపిఎం వాళ్ళు పెడతారు. ఇట్లా పెట్టడం వల్ల ఆ పార్టీ ముద్ర పడిపోయి బీసీలు ఏకం కావట్లేదు అనేది కూడా ఇప్పుడు చాలా మంది ఒక అభిప్రాయం వచ్చింది. బీసీ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు జనంలో బాగా వచ్చేసింది. దీన్ని కలిపి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే ప్రణాళిక లేకుండా మనం ఎలాంటి మీటింగ్లు ఎన్ని పెట్టుకున్నా దానివల్ల ఉపయోగం లేదనేది ఎప్పటికైనా మనం గ్రహించి అందరిని కలుపుకొని ఎట్లా పోవాలనేది ఆలోచించాలి. మొదటిగా బీసీలు కించపరుచుకునే విధానం గురించి మనం బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఒక కరపత్రం వేసేవాళ్ళు కూడా ఈ రోజు వరకు లేకపోవడం ఇది దురదృష్టకరం. మీ దృష్టిగా వచ్చింది, ఎవరైనా కరపత్రం ఇంతవరకు వేసిన వాళ్ళు లేరు కదా. ఈ సమస్యల మీద వేసిన వాళ్ళని మనం కించపరచడానికి అలవాటు పడ్డాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కవిత గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టింది. వాళ్ళు ఏ పార్టీ అన్నా కానివ్వండి, వాళ్ళు బీసీల గురించి ఎవరు మీటింగ్ పెట్టినా మనం అటెండ్ అయ్యి మనకు సపోర్ట్ చేసే వాళ్ళే అందరూ సపోర్ట్ చేసుకోవాల్సిందే. అది ఏ కులమా మతమా వర్గమా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మనకి టీఆర్ఎస్ పెట్టినా తీసుకుందాం, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినా తీసుకుందాం, బీజేపీ వాళ్ళు ఇచ్చినా తీసుకుందాం. వాళ్ళు వ్యతిరేకం కాదు కదా, సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకు అన్యాయం జరుగుతుందని బీసీల కంటే ముందే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, మీకు అన్యాయం జరుగుతుంది, మీరు ఉద్యమం చేయండి, మీరు సపోర్ట్ చేస్తాం, వాళ్ళు ముందుకు వస్తారు. చివరికి ఓసీలు కూడా బాధపడతాం, అదే బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు మాట్లాడలేదు, మీరు ఉద్యమం చేయండి, మేము మాట్లాడతాం, మీకు సపోర్ట్ ఉంటామన్నా కానీ బీసీల్లో ఇంతవరకు చలనం లేదు. ఎంతసేపటికి కింది స్థాయి వాళ్ళు బాధపడి ఆ వెంకటరమణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే చైతన్య గారు లాంటి వాళ్ళు, మీ బోటి వాళ్ళు, మా బోటి వాళ్ళు మనం బాధపడి ఈ కొద్దిపాటి సమావేశాన్ని ఏర్పాటు చేయగలను. ఇంతవరకు ఒక బీసీ నాయకుడు కానివ్వండి, ఇంకొక నాయకుడు కానివ్వండి, ఒక సమావేశం ఏర్పాటు చేసి మనకు జరిగేటువంటి రిజర్వేషన్లు ఎంతో నష్టం జరుగుతుంది. మీకు కొంతమందికి తెలవకపోవచ్చు, అంతకుముందు 13 మంది ఎంపీపీలు ఉండేది ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు ఒక్క ఎంపీపీ కూడా లేదు రిజర్వేషన్లలో. ఇది దౌర్భాగ్యం. ఇక మీకు చెప్పాలంటే ఇప్పుడు యాదవులకి అంతకుముందు గవర్నమెంట్లో డీడీలు తీశారు, గొర్రెలు లోన్లు ఇస్తామని. ఆ డీడీలు తీసి కనీసం ఆ వాళ్ళకన్నా ఇవ్వకుండా వాళ్ళు హామీ ఇచ్చిన డీడీలు రిటర్న్ ఇచ్చారంటే మరి ఆ యాదవ సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ ఎందుకు ప్రశ్నించట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. మా కులానికి పైన ఎవరి దగ్గర వాళ్ళు వేసుకొని అక్కడ బానిసగిరి చేసుకుంటా తిరుగుతున్నారు తప్పితే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి మన హక్కులు మనం సాధించుకుందాం,
ఇప్పుడు మనకి జిల్లాలో ఇచ్చేది బీసీలకి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఇంకో పార్టీ అయినా ఏదో ఒకటో రెండో పదులు బీసీలకు ఇచ్చిన అనే ఒక మాట కోసం వాళ్ళు ఇస్తూ ఉంటారు అట్లా. దానికోసం మనం 10 మంది బీసీలు తన్నుకొని మనలో మనం వేయం పడతా ఉన్నాం. ఇది గుర్తించాల్సినటువంటి విషయం. అదే మనం యూనిట్గా పనిచేసినట్టయితే వాడు ఒకటి కాదు, మనకి సగం స్థానాలు అడిగితే కనీసం 20-30 ఇస్తే మనకి బీసీలు తృప్తిగా ఉంటుంది. వాళ్ళు ఏదో బిచ్చం వేసినట్టుగా ఒకటే ఇచ్చేది 2 ఇచ్చేదానికి మనం అందరం పోటీలు పడి మనం వాళ్ళ దగ్గర పొద్దులు లేస్తే కాపలా కాసుకుంటే ఎవరి పెద్ద బానిసలో నిరూపించుకుంటే మనలో మనల్ని పోటీలు పడతామని చెప్తే వాళ్ళు రమ్మంటల్లో పొమ్మంట్లో వాళ్ళు పిలవకపోయినా మనం పోయి అక్కడ దౌర్భాగ్యం ఉన్నటువంటి బానిసలు చేస్తాము. అవన్నీ మానుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఇంకా ఎక్కువ మంది పెట్టే విధంగా ఎన్ని సంఘాలను ఉన్నాయండి, ఎన్ని మీటింగ్లను పెట్టినండి, ఎవరు కార్యక్రమాలు వాళ్ళు చేసినా బీసీలంతా ఒకటే అనేటువంటి నినాదం తీసుకొని ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చినా కానీ, ఏ కులం మద్దతు ఇచ్చినా కానీ, ఓసీఆర్ బీసీఆర్ ఎస్సీఆర్ మనకి మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ కలుపుకొని మనమంతా ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మనమెంతో మనకంత అన్నటువంటి నినాదంతో ముందుకు పోకపోతే ఇంకా బీసీలకు భవిష్యత్తులో ఇంకా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఇది ఈ తరం వాళ్ళకి ఈ ఉద్యమం చేయకపోతే భవిష్యత్ తరాలకు జరిగేటువంటి అన్యాయం ఈ పాపం తగ్గుతుంది. కాబట్టి ఈ తరం బీసీ నాయకులంతా ఏకమై అందరినీ ఏకదాని మీద నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.